నిన్న తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. సరే, నిన్న ప్రవేశపెట్టినాక ఇలా పేపర్లో వార్తలు వస్తాయి ఎట్లయినా. సరే, ఇక్కడ నమస్తే తెలంగాణలో కోత, కొట్టివేత, ఎగవేత, ప్రజా సంక్షేమానికి బడ్జెట్లో భారీ కత్తెర, 4,000 కోట్లు తగ్గించిన రాష్ట్ర సర్కారు, అంకెలు తప్పిన లంకె బిందెల బడ్జెట్ అనుకుంటా వీళ్ళు రాసింది. సరే, ఇది అయిపోయింది. ఈనాడు సేద్యానికి పండగ, సంక్షేమం నిండుగా. అంటే వర్షన్స్లో డిఫరెన్స్ ఎట్లుంది అనేది చూడడానికి. సరే, వాళ్ళు ఏమన్నారో రాసిండ్రు. ఇక్కడ ఇంకో సైడ్ చూస్తే అన్ని వర్గాలకు మోసమని కేసీఆర్ చేసిన కమెంట్స్ కూడా ఇక్కడ పెట్టిండ్రు. అయిపోయింది. సాక్షి కూడా మాది సంకల్ప బలం, కాంగ్రెస్ సర్కారుకు అలవిగాని హామీలంటూ ఏమీ లేవు అని పెట్టింది. 2024-25 బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి, అంటే ఆయన అన్నాడు అన్నట్టుగా సాక్షి పేపర్ రాసింది. అయిపోయింది. ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతి రైతు రాజధాని, రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్లో వీటికి పెద్దపీట అని రాసింది. అంటే రైతు మస్తు ఉంటాడు, రైతు భవిష్యత్తు మంచిగా ఉంటుంది, రాజధానికి సంబంధించి కూడా మంచిగా ఉంటుంది అని అన్నట్టుగా పెట్టిండు. కానీ ఒకటంటే బయట ఏమవుతున్నది, ఏం చేస్తున్నారు, రైతులు ఎట్లా ఫీల్ అవుతున్నారు, వ్యవసాయం ఎట్లా నడుస్తున్నది అనేది కనిపిస్తుంది కళ్ళ ముందర. కానీ ఒక్కటి మాత్రం నాకు మస్తు అల్టిమేట్ అనిపించింది. ఒక హెడ్లైన్ మాత్రం, వెలుగు పేపర్, రైతు ఖుష్ అట, బడ్జెట్లో వ్యవసాయానికే 72,659 కోట్లు, రైతు కూలీలకు ఏటా 12,000 సాయం, ఇకపై పంటల బీమా అమలు, అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంక్షేమానికి 6 గ్యారంటీలకు సరిపడా నిధులు అంట. మరి అంత ఏందో కానీ ఈ రైతు ఖుష్ అనేది అయితే ఏమో నాకు సై అనిపిస్తలేదు. మీకేమనిపిస్తుంది చెప్పుర్రి. నిన్న తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. సరే, నిన్న ప్రవేశపెట్టినాక ఇలా పేపర్లో వార్తలు వస్తాయి ఎట్లయినా. సరే, ఇక్కడ నమస్తే తెలంగాణలో కోత, కొట్టివేత, ఎగవేత, ప్రజా సంక్షేమానికి బడ్జెట్లో భారీ కత్తెర, 4,000 కోట్లు తగ్గించిన రాష్ట్ర సర్కారు, అంకెలు తప్పిన లంకె బిందెల బడ్జెట్ అనుకుంటా వీళ్ళు రాసింది. సరే, ఇది అయిపోయింది. ఈనాడు సేద్యానికి పండగ, సంక్షేమం నిండుగా. అంటే వర్షన్స్లో డిఫరెన్స్ ఎట్లుంది అనేది చూడడానికి. సరే, వాళ్ళు ఏమన్నారో రాసిండ్రు. ఇక్కడ ఇంకో సైడ్ చూస్తే అన్ని వర్గాలకు మోసమని కేసీఆర్ చేసిన కమెంట్స్ కూడా ఇక్కడ పెట్టిండ్రు. అయిపోయింది. సాక్షి కూడా మాది సంకల్ప బలం, కాంగ్రెస్ సర్కారుకు అలవిగాని హామీలంటూ ఏమీ లేవు అని పెట్టింది. 2024-25 బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి, అంటే ఆయన అన్నాడు అన్నట్టుగా సాక్షి పేపర్ రాసింది. అయిపోయింది. ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతి రైతు రాజధాని, రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్లో వీటికి పెద్దపీట అని రాసింది. అంటే రైతు మస్తు ఉంటాడు, రైతు భవిష్యత్తు మంచిగా ఉంటుంది, రాజధానికి సంబంధించి కూడా మంచిగా ఉంటుంది అని అన్నట్టుగా పెట్టిండు. కానీ ఒకటంటే బయట ఏమవుతున్నది, ఏం చేస్తున్నారు, రైతులు ఎట్లా ఫీల్ అవుతున్నారు, వ్యవసాయం ఎట్లా నడుస్తున్నది అనేది కనిపిస్తుంది కళ్ళ ముందర. కానీ ఒక్కటి మాత్రం నాకు మస్తు అల్టిమేట్ అనిపించింది. ఒక హెడ్లైన్ మాత్రం, వెలుగు పేపర్, రైతు ఖుష్ అట, బడ్జెట్లో వ్యవసాయానికే 72,659 కోట్లు, రైతు కూలీలకు ఏటా 12,000 సాయం, ఇకపై పంటల బీమా అమలు, అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంక్షేమానికి 6 గ్యారంటీలకు సరిపడా నిధులు అంట. మరి అంత ఏందో కానీ ఈ రైతు ఖుష్ అనేది అయితే ఏమో నాకు సై అనిపిస్తలేదు. మీకేమనిపిస్తుంది చెప్పుర్రి.